ఫ్రెండ్స్, నేను మీ మహేంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ట్రెండింగ్లో ఉన్న ఒక మంచి బ్యూటిఫుల్ ఫుల్ స్క్రీన్ లిరికల్ వాట్సాప్ స్టేటస్ వీడియో అనేది ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఈ స్టైల్ కానీ ఈ డిజైన్ కానీ మీకు చాలా బాగా నచ్చుతుంది. మీరు ఆల్రెడీ స్టార్టింగ్లో డెమోని చూసారు, ఆ విధంగా మీరు కూడా మీ ఫొటోస్ పెట్టి క్రియేట్ చేసుకోవచ్చు. మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, ఎలా క్రియేట్ చేసుకుంటారు ఏంటని స్టెప్ బై స్టెప్ అయితే గైడ్ ఇస్తాను. నేను వాడిన టెంప్లెట్స్, పార్టికల్స్, బోర్డర్స్, లిరిక్స్, బ్లాక్ షాడో మీకు కావాలనుకోండి డిస్క్రిప్షన్లో టెంప్లెట్ డౌన్లోడ్ లింక్ అని ఉంటుంది. ఆ లింక్ పైన క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్లోంచి ఈజీగా ఫాస్ట్గా అన్ని ఫైల్స్ని 1 by 1 అయితే డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా మీకు కైన్మాస్టర్లోకి తెలుగు ఫాంట్స్ ఎలా ఇన్స్టాల్ చేయాలో తెలియకపోతే డెడికేటెడ్గా వీడియో చేశాను, డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. అదేవిధంగా బ్లాక్ స్క్రీన్ లిరిక్స్ని యూట్యూబ్లోంచి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో మీకు తెలియకపోతే డీటెయిల్డ్గా ఎలా సెర్చ్ చేసుకోవాలి, బ్లాక్ స్క్రీన్ లిరిక్స్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పాను. 150+ ఫొటోస్ వీడియో ఉంటుంది, ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఆ వీడియోని పూర్తిగా చూడండి, చూసి మీరు కూడా బ్లాక్ స్క్రీన్ లిరిక్స్ని యూట్యూబ్లోంచి డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. మీ దగ్గర ఉన్న విఎన్ అప్లికేషన్ని ఓపెన్ చేసుకోండి, లేటెస్ట్ వెర్షన్ని. మీ దగ్గర విఎన్ లేటెస్ట్ అప్లికేషన్ లేకపోతే లేటెస్ట్ వెర్షన్ డిస్క్రిప్షన్లో విఎన్ అని ఇచ్చాను, యాప్ డౌన్లోడ్ లింక్ అని. ఆ లింక్ పైన క్లిక్ చేసి విఎన్ యాప్ లేటెస్ట్ వెర్షన్ని డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది. ఇక్కడ హోమ్ బటన్ ఇది, ఇక్కడ పక్కన ప్లస్ ఉంటుంది, దీన్ని ట్యాప్ చేయండి. ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ అని ఉంటుంది, దీన్ని క్లిక్ చేయండి. ఈ యొక్క గ్యాలరీ ఓపెన్ అవుతుంది. పైన ఫొటోస్ పైన ట్యాప్ చేసి పైన ఆల్ పైన క్లిక్ చేసి మీరు ఏ ఫోల్డర్లోకి అయితే మీ ఫొటోస్ ఉన్నాయో ఆ ఫోల్డర్లోంచి ఆ పిక్స్ని కొన్ని మీకు నచ్చినన్ని మంచివి సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా. మీ ఇష్టం, నెంబర్ ఆఫ్ సెలెక్ట్ చేసుకోవచ్చు, ఇన్ని అని రూల్ ఏమి ఉండదు. నేను కొన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నెక్స్ట్ ఇచ్చేసాను, కింద ఫార్వర్డ్ సింబల్ ఇచ్చేసాను. ఫోటోస్ ఇలా వచ్చిన తర్వాత మనకి ఒరిజినల్ అని ఉంటుంది పైన. ఈ ఒరిజినల్ని క్లిక్ చేసి ఇలా పక్కకి స్వైప్ చేస్తే టిక్టాక్ సింబల్తో 9:16 అని ఉంటుంది, దీన్ని క్లిక్ చేయండి. రేషియో మారిపోతుంది, పైన 9:16 పైన క్లిక్ చేయండి, హైడ్ అవుతుంది. ఈ ఫోటో కరెక్ట్గా రాలేదనుకోండి, ఎగ్జాంపుల్ మీరు ఇలా పక్కకి వస్తే క్రాప్ అని ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేసి కింద 9:16 అని ఉంటుంది, దీన్ని ట్యాప్ చేసి 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసుకోండి కరెక్ట్గా మిడిల్ పాయింట్లోకి, ఈక్వల్ బటన్. ఓకేనా? చూడండి ఇప్పుడు పర్ఫెక్ట్గా వచ్చింది ఫోటో. ఇలా ప్రతి ఫోటోని ఒక్కసారి మిడిల్లో ఉన్నాయా పక్కకు ఉన్నాయని వెరిఫికేషన్ చేసుకోవడం, కింద క్రాప్ బటన్ ట్యాప్ చేయడం, 9:16 ట్యాప్ చేయడం, ఇలా మిడిల్లో పెట్టుకోవడం. ఇక్కడ రైట్ మార్క్. ఇప్పుడు ఫొటోస్ పెట్టడం అయిపోయింది. ఇప్పుడు ఈ ఫొటోస్ నాకు 2 seconds వచ్చాయి. ఓకేనా? మీకు ఈ ఫోటో లాస్ట్కి రండి, లాస్ట్లో బ్లాక్ స్క్రీన్ వస్తుంది, ఇక్కడ డిలీట్ చేయండి, ఇది డిలీట్ అయిపోయింది. ఓకేనా? ఇప్పుడు నాకు ఇవన్నీ 2 seconds ఉన్నాయి ఫొటోస్, ఇక్కడ మీకు కనపడుతుందా? అయితే మీకు 3 seconds వస్తాయి. మీరు 2 seconds రావాలంటే ఏం చేయాలంటే ముందు మీరు దీన్ని ఇక్కడ సేవ్ ద ప్రాజెక్ట్ కొట్టాను, బ్యాక్ వస్తున్నాను. పైన సెట్టింగ్ సింబల్ ఉందా, దీన్ని ట్యాప్ చేయండి. దీన్ని ట్యాప్ చేసి ఇక్కడ ప్రిఫరెన్సెస్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేసి ఇక్కడ మనకి పైన డిఫాల్ట్ ఫోటో డ్యూరేషన్ ట్రాన్సాక్షన్ అని ఉంటుంది, దీన్ని ట్యాప్ చేసి ఇక్కడ 3 secondsని మీరు ఇక్కడ 3 seconds ఉంటుంది, దీన్ని 2 secondsకి మార్చుకోవాలి. ఓకేనా? ఇలా 2 seconds కరెక్ట్గా పెట్టుకోండి. ఇలా 2 seconds పెట్టి బ్యాక్ వెళ్ళండి. ఇప్పుడు ఇందాక నేను ఫోటోలు పెట్టినట్టు సెలెక్ట్ చేసుకోండి. అలా 2 seconds పెడితేనే మీకు ఇక్కడ 2 seconds అయితే వస్తుంది. ముందు 2 seconds పెట్టుకున్న తర్వాత ఫొటోస్ని యాడ్ చేయండి. ఓకే, ఈ ఫొటోస్ అన్ని 2 secondsకి యాడ్ అయిపోయినాయి ఇప్పుడు మనకి. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఫస్ట్కి వచ్చేయండి, ఫస్ట్ ఫోటోని ట్యాప్ చేయండి. ఇక్కడ ఎఫెక్ట్స్ అని ఉంటుంది, దీన్ని ట్యాప్ చేయండి. ఇక్కడ మీకు చాలా రకాల ట్రాన్సిషన్స్ అయితే కనపడుతున్నాయి చూడండి. ఇక్కడ మీకు ఫ్లాష్, జూమ్ ఇన్, జెటిల్, ఇక్కడ చూడండి ఇవన్నీ మీకు రకరకాలు ఉంటాయి, ఒక మోడల్లో ఉంటాయి. నేను ఇక్కడ ఫ్లాష్ పైన సెలెక్ట్ చేసుకున్నాను. ఫ్లాష్ పైన సెలెక్ట్ చేసుకొని దీన్ని డ్యూరేషన్ చివరి పట్టుకొని 1 secondకి డ్రాగ్ చేస్తున్నాను. ఇక్కడ కరెక్ట్గా పాయింట్లోకి ఇలా 1 secondకి డ్రాగ్ చేసి అప్లై టు ఆల్ అని కింద ఒక బటన్ ఉంటుంది, దీన్ని క్లిక్ చేశాను. ఇప్పుడు అన్ని ఫొటోస్కి అప్లై అయిపోయింది. ఒకసారి మీకు ఫస్ట్కి వచ్చి ప్లే చేస్తాను చూడండి. మీరు స్టార్టింగ్లో ఏ డెమోనైతే వీడియో క్రియేట్ చేసినా ఆ విధంగా మీ ఫొటోస్ కూడా ఇలా వస్తూ ఉంటాయి. ఈ విధంగా వచ్చి ఆగుతూ ఉంటాయి. రైట్, ఓకేనా? ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఫస్ట్కి వచ్చేద్దాం, వీటికి టెంప్లెట్స్ పెడదాం. ఫ్రెండ్స్, నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, అందరూ ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేశారనుకోండి ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మన ఛానల్కి హెల్ప్ అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఛానల్కి సపోర్ట్గా ఉండండి. మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, ఆ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో ఒక్కరికి షేర్ చేసుకోండి, ఎందుకంటే మీరు షేర్ చేస్తే మీ మాట విని సబ్స్క్రైబ్ చేసుకునే ఫ్రెండ్స్ మీకు చాలామంది ఉంటారు. ఒక్కరితో సబ్స్క్రైబ్ చేయించి మన ఛానల్కి అయితే హెల్ప్ చేయమని కోరుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే ఒక
చిన్న కామెంట్ సూపర్ అని, నైస్ అని, ఆసమ్ అని చేయండి. ఇప్పుడు వీటికి ట్రాన్స్లేషన్స్ పెట్టేసాను కంప్లీట్లీ. ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ మీడియా సింబల్ అంటే ఇమేజ్ సింబల్ ట్యాప్ చేశాను. ఇమేజ్ సింబల్ ట్యాప్ చేసి ఇక్కడ వీడియో అనే ఒక బటన్ వచ్చింది. ఈ వీడియోని ట్యాప్ చేసి ఇక్కడ నాకు ఈ విధంగా వచ్చింది. ఫొటోస్ పైన క్లిక్ చేశాను. పైన ఆల్ పైన క్లిక్ చేశాను. ఇప్పుడు నేను ఇచ్చాను కదా ఒక బ్లాక్ షాడో ఇమేజ్ మీకు. ఆ బ్లాక్ షాడోని మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఆ బ్లాక్ షాడోని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని చివర పట్టుకొని పెద్దగా డ్రాగ్ చేయండి. ఇలా డ్రాగ్ చేసి కొంచెం పైకి జరుపుకోండి. ఇలా కొద్దిగా జరుపుకొని సో ఈ ఫోటో చివర పట్టుకొని ఈ యొక్క ఫొటోస్ ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. బ్లాక్ షాడోని ఇలా డ్రాగ్ చేసి ఫస్ట్కి వచ్చేయండి. వచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ ఇదే ఇమేజ్ సింబల్ని ట్యాప్ చేయండి. ఇక్కడ ఇమేజ్ సింబల్ని ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి ఇక్కడ వీడియో ఫోటో అని వస్తుంది. దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే లిరికల్ వీడియోని ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి సెలెక్ట్ చేసుకొని కింద మీకు క్రాప్ అని ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకి 16:9 సెలెక్ట్ చేసుకొని 2 ఫింగర్స్ పెట్టి కింద వాటర్ మార్క్ పోయే వరకు జూమ్ చేయండి. లోపల ఉన్న వీడియోని ఇలా వాటర్ మార్క్ కిందకి వెళ్ళే వరకు జూమ్ చేసి ఇక్కడ రైట్ మార్క్. ఇప్పుడు వాటర్ మార్క్ కట్ అయిపోయింది కదా. సో ఇందులో మీకు కిందే బ్లెండింగ్ అనే ఒక ఆప్షన్ చూపిస్తుంది. దీన్ని క్లిక్ చేయండి. ఇందులో స్క్రీన్ అని ఉంటుంది. ఇలా పక్కకి స్వైప్ చేస్తే స్క్రీను రైట్ మార్క్. ఇప్పుడు ఈ ఫోటోని చివరి పట్టుకొని పెద్దగా డ్రాగ్ చేసి కరెక్ట్గా తీసుకొచ్చి బ్లాక్ షాడో పైకి ఇట్లా పెట్టండి. ఇలా పెట్టేయండి. ఓకేనా. సో ఇప్పుడు పెట్టేశారు కదా. ఇప్పుడు మళ్ళీ ఇదే ప్లస్ని ట్యాప్ చేయండి. ట్యాప్ చేసేసి మీరు వీడియో పైన ట్యాప్ చేయండి. పక్కన ఫొటోస్ పైన ట్యాప్ చేయండి. పైన ఆల్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీరు 9:16 బోర్డర్ని ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఆ బోర్డర్ ఇమేజ్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకొని మనకి కింద ఫిట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ ఈ ఫిట్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఫిట్ అయిపోతుంది. ఈ ఫోటో చివర పట్టుకొని ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. నేను డ్రాగ్ చేసినట్లు డ్రాగ్ చేసేయండి. ఓకే. ఇప్పుడు మనకి కంప్లీట్లీ లిరిక్స్ పెట్టాం. యానిమేషన్స్ కూడా 1 సెకండ్స్కి అయితే పెట్టేశాం. సో ఈ విధంగా వస్తుంది. అప్పుడే మనం దీనికి పార్టికల్స్ పెట్టాలి. దానికోసం సో ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ మనకి ఇమేజ్ సింబల్ ఉంటుంది. దీన్ని టచ్ చేయండి. ఈ వీడియో అని ఉంటుంది. దీన్ని టచ్ చేయండి. ఇక్కడ టెంప్లెట్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కింద ఫిట్ అని ఉంటుంది. దీన్ని క్లిక్ చేయండి. ఫిట్ అయిపోతుంది. ఇలా కిందకి రండి. కిందకు వస్తే మీకు బ్లెండింగ్ అని ఉంటుంది. ఇందులో మనకి స్క్రీన్ ఉంటుంది. ఇది అప్లై చేసి టిక్ మార్క్. అయితే మీరు ఇప్పటివరకు దీనికి ఆడియో అయితే రాదు. దీంట్లో ఆడియో ప్లే అవ్వాలంటే మాత్రం మీరు లిరికల్ వీడియోకి ఆడియోని ప్లే చేయాల్సి ఉంటుంది. లిరికల్ వీడియోని సెలెక్ట్ చేసుకొని కింద మీకు వాల్యూమ్ అని ఉంటుంది. దీన్ని క్లిక్ చేసి ఈ సౌండ్ పెంచండి. అప్పుడు మాత్రమే మీకు ఈ వీడియోలో మ్యూజిక్ ప్లే అవుతుంది. కానీ లేకపోతే ఈ వీడియోకి మ్యూజిక్ రాదు. ఇప్పుడు నేను చెప్పినట్టు లిరికల్ వీడియోని సెలెక్ట్ చేసుకోవాలి. కింద వాల్యూమ్ అని ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసుకొని దీన్ని పూర్తిగా పెంచాలి. అప్పుడే మీకు సౌండ్ అయితే వస్తుంది. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసాను. ఒకసారి ప్లే చేస్తాను. క్రియేట్ చేయడం కంప్లీట్గా VNలో అయిపోయింది. సో మీలో చాలామంది అడుగుతున్నారు కైనమాస్టర్లో ఇలా చేయడం పాసిబుల్ అంటే పాసిబుల్ అవుతుంది. కానీ ఈ ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్ అనేది మన కైనమాస్టర్లో లభించవు, అంటే దొరకవు. ఓకేనా. సో కాబట్టి ఇలా కొన్ని వీడియోస్ కొన్ని యాప్స్కి మాత్రమే పరిమితంగా ఉంటాయి. ఇప్పుడు ఈ వీడియోని సేవ్ చేద్దాం. ఇక్కడ ఎక్స్పోర్ట్ అని ఉంటుంది పైన చివర్లో. దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు 1080లో 30 ఫ్రేమ్స్ పెట్టి కింద డిఫాల్ట్గా బిట్ రేట్ ఉంచేసి 10 mbps రైట్ మార్క్ ఉంటుంది. దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు సేవ్ అవడం స్టార్ట్ అయిపోతుంది. ఇది సేవ్ అయిపోయిన తర్వాత దీన్ని మళ్ళీ ఇది డైరెక్ట్గా సేవ్ అవ్వదు. మనం ఇది సేవ్ అయిన తర్వాత దీనికి ఒక పేరు పెట్టి సేవ్ టు ఆల్బమ్ అని క్లిక్ చేస్తేనే సేవ్ అవుతుంది. నేను అది కూడా చూపిస్తాను. మీరు ఈ వీడియోని క్లియర్గా పూర్తిగా ఎండ్ వరకు చూడండి. ఇది సేవ్ అయిపోయింది. ఇక్కడ టైటిల్ అడుగుతుంది. ఇక్కడ నేను మహి ఎగ్జాంపుల్గా డెమో అని పెట్టుకుంటున్నా. మీరైతే మీ నేమ్ పెట్టుకోండి. కింద సేవ్ టు ఆల్బమ్ అని ఉంది. ఇది క్లిక్ చేయండి. సేవ్ అయిపోయింది కదా. ఇప్పుడు నేను నా యొక్క MX ప్లేయర్ యాప్ని ఓపెన్ చేసి ఎలా ప్లే అవుతుందని క్లియర్గా చూపిస్తాను చూడండి. అండ్ MX ప్లేయర్లోకి వచ్చాను. DCIM అనే ఫోల్డర్లోకి వస్తుంది. అండ్ ఇక్కడ మనకి న్యూ అని వచ్చింది. ఇది సో నేను స్క్రీన్ పైన ప్లే చేశాను చూడండి మీకు ఈ విధంగా. సో ఇంకా జూమ్ అవుట్ చేస్తాను చూడండి, ఇంకా క్లియర్గా కనపడుతుంది. సో ఈ విధంగా. సో చూశారు కదా, ఇలాంటి వీడియోస్ మీరు కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇది ఈ వీడియో మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.